వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 23వ శ్లోకం, శ్లోక నెంబర్ 23. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. తాత్పర్యం: ఈ శరీరమును విడిచిపెట్టక ముందే ఎవరైతే కామ క్రోధ శక్తులను నియంత్రణ చేయగలరో వారు యోగులు మరియు వారు మాత్రమే నిజమైన సుఖ సంతోషములు కలవారు. మానవ శరీరం అనేది ఆత్మకి అత్యున్నత లక్ష్యం అయిన భగవత్ప్రాప్తిని సాధించేందుకు ఉన్న ఒక అద్భుతమైన అవకాశం. ఈ శరీరంలో మనకు వివేచనా శక్తి ఉంటుంది, కానీ జంతువులు తమ సహజ స్వభావంచే ప్రవర్తిస్తాయి. శ్రీకృష్ణుడు ఈ విచక్షణా శక్తిని వాడుకోవటం ద్వారా కామక్రోధముల యొక్క ఉద్వేగమును నియంత్రించాలి అని ఉద్ఘాటిస్తున్నాడు. కామం అంటే భౌతిక సుఖాల కోసం ఉన్న అన్ని రకాల శారీరక మానసిక కోరికలు అని. తనకి కావలసిన వస్తువు ఎప్పుడైతే దొరకదో అప్పుడు మనస్సు తన స్థితిని క్రోధం వ్యక్తం చేయటానికి మార్చుకుంటుంది. కామక్రోధముల ఆవేశం నదీ ప్రవాహంలా చాలా ప్రబలంగా ఉంటుంది. జంతువులు కూడా ఈ ఆవేశాలకు లోనవుతాయి, కానీ మనుషులలాగా కాకుండా ఆయా ఆవేశాలను నియంత్రించే విచక్షణా శక్తి వాటికి లేదు. కానీ మనుష్య బుద్ధికి వివేచనా శక్తి ప్రసాదించబడింది. సోఢం అన్న పదానికి అర్థం తట్టుకొని నిలబడటం. ఈ శ్లోకం మనకి కామక్రోధ ఉద్వేగాలను అదుపులో ఉంచుకొని తట్టుకొని ఉండమని ఉపదేశిస్తున్నది. కొన్నిసార్లు మనం సిగ్గుపడి మనస్సును నియంత్రిస్తాము, లేదా భయపడి లేదా అవమానానికి వెరసి మనస్సుని నియంత్రిస్తాము. కానీ ఇక్కడ సిగ్గుపడో అవమానానికో భయానికో మనస్సుని నియంత్రణ చేయమనటం లేదు. జ్ఞానంచే కలిగిన విచక్షణచే మనస్సును నిగ్రహించమంటున్నాడు శ్రీకృష్ణుడు. మనస్సును నియంత్రించటానికి దృఢమైన బుద్ధిని వాడుకోవాలి. ఏదైనా భౌతిక సుఖాన్ని ఆస్వాదించాలనే తలంపు రాగానే వెంటనే బుద్ధికి అవి దుఃఖహేతువులు అని గుర్తు రావాలి. మానవ శరీరంలో ప్రాపంచిక సుఖాల కోసం ఎంతో కష్టపడని అవసరం లేదు. ఇవి అతి అల్పజీవులకు కూడా లభించును. కానీ ఈ విశిష్ట శరీరంతో తపస్సును ఆచరించి అంతఃకరణ శుద్ధి సాధించి అనంతమైన బ్రహ్మానందమును అనుభవింపలేను. ఈ వివేకంతో కూడిన విచక్షణ కేవలం మానవ శరీరంలోనే లభిస్తుంది. మరియు ఈ దేహంలో ఉన్నప్పుడే కామక్రోధ ఆవేశాలను నియంత్రణలో ఉంచిన వాడే యోగి అవుతాడు. అటువంటి వాడు మాత్రమే దివ్యానందాన్ని రుచి చూసి సుఖంగా ఉంటాడు. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: those persons are yogis who, before giving up the body, are able to check the forces of desire and anger, and they alone are happy. The human body presents a golden opportunity for the soul to reach the supreme goal of God realization. In this body, we possess the faculty of discrimination, while animals are driven by their nature. Sri Krishna emphasizes that this power of discrimination should be exercised to restrain the impulses of desire and anger. The word kama means all kinds of desires of the body and mind for material pleasures. When the mind does not attain the object of its desire, it modifies its state to exhibit anger. The urges of desire and anger are very powerful, like the strong current of a river. Even animals are subject to these urges, but unlike humans, animals are not bestowed with the discrimination to restrain them. However, the human intellect has been bestowed with the power of discrimination. The word sodham means to withstand. This verse instructs us to withstand the urges of desire and anger. Sometimes one restrains the urges of the mind out of embarrassment, or out of fear, or out of the fear of humiliation.
Here, Sri Krishna is not asking Arjuna to restrain the mind out of embarrassment, fear, or apprehension, but through discrimination based on knowledge. The resolute intellect should be used to check the mind. As soon as the thought of savoring a material pleasure comes to the mind, one should bring the knowledge to the intellect that these are sources of misery. In the human form, one need not undertake great hardships to obtain sensual pleasures which are available even to small creatures. Instead, one should practice austerities to purify one's heart and enjoy the unlimited bliss of God. This opportunity to practice discrimination is available only while the human body exists, and one who is able to check the forces of desire and anger while living becomes a yogi. Such a person alone tastes the divine bliss within and becomes happy. Om Namo Bhagavate Vasudevaya.